గుంటూరు కలెక్టర్ కార్యాలయం వద్ద 4వ తరగతి చదివే బాలుడు చెప్పిన మాటలు స్థానికులను కంటతడి పెట్టించాయి. అందరం చనిపోదామని అమ్మ అంటోందని, అందుకే కలెక్టర్కి చెబుదామని వచ్చానని కళ్లల్లో నీళ్లు తిరుగుతుండగా బుజ్జి బుజ్జి మాటలతో ఆ బుడ్డోడు చెప్పిన మాటలు గుండె లవిసేలా చేశాయి. స్కూలుకు వెళ్లకుండా నేరుగా కలెక్టరేట్ కు వచ్చి వినతి పత్రం ఇచ్చాడు. తమ కుటుంబానికి అన్నం పెట్టి టిఫిన్ బండిని కూల్చొద్దని అధికారుల కాళ్లు పట్టుకున్నా కనికరించకుండా కాల్వలో పడేశారు. ఈ క్రమంలో తన కుటుంబానికి జీవనాధారమైన టిఫిన్ బండిని పెట్టుకునేందుకు అనుమతించాలని గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మికి వినతి పత్రం అందించాడు. తన సమస్యను అధికారులకు విన్నవించుకున్నాడు. వివరాల్లోకి వెళ్తే గుంటూరు నగరంలోని వెంకట్రావుపేటకు చెందిన అలవాల రాధిక స్థానిక ప్రభుత్వాసుపత్రి గేటు వద్ద గతంలో టిఫిన్ బండి నడుపుతూ జీవనం సాగించేది. రోడ్డు విస్తరణ పనుల వల్ల ఇటీవల ఆ బండిని తొలగించారు. దీంతో జీవనోపాధి కోల్పోయామని, ఆసుపత్రి బయట పరిసరాల్లో ఎక్కడైనా టిఫిన్ బండి పెట్టుకునేందుకు అవకాశం కల్పించాలని రాధిక పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయిందని కుమారుడు యశ్వంత్ తెలిపాడు. తమ టిఫిన్ బండిని కాలువలో పడేశారని, జీవనానికి ఇబ్బందిగా ఉందని బండి పెట్టుకోవడానికి అనుమతి ఇవ్వాలని కోరినా ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో అమ్మ చనిపోదామని అంటోందని బాలుడు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు గుండె సంబంధిత సమస్య ఉందని, టిఫిన్ బండి పెట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేశాడు. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి వినతి పత్రాన్ని తీసుకుని నగరపాలక సంస్థ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. యశ్వంత్ కుటుంబానికి జీవనోపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. మీ నాన్న ఏం చేస్తున్నాడు? మరి పడుచుకోడా? ఇప్పుడు ఆ బండి పెట్టుకోవడానికి లేదా? ఎక్కడ పెట్టావరా? ఏ హాస్పిటల్ దగ్గర? అందులో ఏం రాశావు? చూపి పేపర్ చూపి. ఆధార్ కార్డు లేదు. ఇప్పుడు ఫైనల్ గా టిఫిన్ బండి పెట్టుకోవడానికి స్థలం కావాలి అక్కడ, అంతేగా? స్కూల్కి వెళ్ళలేదు దేనికి? స్కూల్కి వెళ్ళలేదా? స్కూల్కి వెళ్ళి వచ్చేసారు.